మాస్ మల్లన్న వర్సెస్ కవిత ఫైర్ ఇంకా కొనసాగుతుంది. ఇందులో కొత్త ట్విస్ట్ వచ్చింది. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. మంత్రి వ్యాఖ్యలపైన మల్లన్న తన మాటలను మళ్ళీ సమర్థించుకొని మరింత మంటను రాజేశారు. ఈ వివరాలు తెలుసుకుందాం. హలో, హాయ్, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. మల్లన్న వర్సెస్ కవిత వివాదం రాష్ట్రంలో ఈ రోజు రాజకీయ మంటలను రేపుతోంది. బీసీల వివాదం రాజకీయ రంగు పులుముకున్నది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. ముఖ్యమంత్రి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా సంబరాలు చేసుకుంది, గులాలు పూసుకున్నది. అయితే ఈమె సంబరాలు చేసుకోవడం కాంగ్రెస్ శ్రేణులకు అస్సలు నచ్చలేదు. దీనిపైన అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడారు. అయితే వీరెవరు మాట్లాడినా కూడా అది సంచలనం కాలేదు. కానీ మాస్ మల్లన్న మాట్లాడింది మాత్రం సంచలనమే కాదు, రాష్ట్రంలో దాడులకు కూడా కారణమైంది. ఆయన మాట్లాడిన మాటలు బీసీల రిజర్వేషన్లు ఇస్తే కవితకు ఏంటి సంబంధం? కవితకు బీసీలకు ఏమైనా కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అన్న ఆయన మాటలు బీఆర్ఎస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. కవిత రెచ్చిపోయేటందుకు అవకాశం కల్పించాయి. ఈ రెచ్చిపోయిన నేపథ్యంలో వాళ్ళు మల్లన్న అన్న మాటల్ని ప్రశ్నించడానికి మల్లన్న ఆఫీస్ దగ్గర నిరసన తెలపడానికి వెళ్లారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారింది, దాడిగా మారింది. ఆ తర్వాత కాల్పులు జరిగాయి. అది గాలిలో కాల్పులు జరిగాయి. అదే విధంగా జాగృతి కార్యకర్తల పైన మల్లన్న యొక్క సెక్యూరిటీ గార్డు ఎక్కువ పెట్టే వరకు వచ్చింది. ఈ వివాదం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మల్లన్న తాను బీసీ పార్టీ పెడతానంటే కవిత వచ్చి అగ్రవర్ణాలు వచ్చి ఈ బీసీ పార్టీని లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగా నన్ను హతమార్చడానికే వీరంతా తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న ఘాటుగానే స్పందించారు. అయితే మహిళల పట్ల ఏం మాట్లాడాలో మల్లన్నకు తెలియట్లేదు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మహిళల విషయంలో మర్యాద తప్పితే మళ్ళీ ఇలాంటి దాడులు తప్పవని కవిత ఇంకింత గట్టిగానే హెచ్చరించింది. అంతటితో ఆగకుండా పెద్దల సభలో ఉన్న మల్లన్న పెద్దగా ఆలోచించకుండా చిన్నగా ఆలోచిస్తూ చిల్లరగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మల్లన్నను పెద్దల సభ నుంచి సస్పెండ్ చేయాలని పెద్దల సభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి ఇచ్చారు. దీన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని కోరారు. అదే సమయంలో మల్లన్న కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి కవిత కూడా తనపైన దాడికి ప్రయత్నించిందని, తనపైన హత్యకు కుట్ర చేసిందని, కవితను కూడా సస్పెండ్ చేయాలని ఆయన కూడా కోరడం జరిగింది. అటు మల్లన్న మీద, ఇటు కవిత మీద, కవిత అనుచరుల మీద పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వివాదం ఇది కొనసాగుతుండగానే ఈ రోజు మల్లన్న మరోసారి తాను చెప్పిన మాటల్ని పూర్తిగా కట్టుబడి ఉన్నాను, కవితకు మంచం పొత్తు ఉందా, కంచం పొత్తు ఉందా అనే మాటలు ఎట్టి పరిస్థితిలో సమర్థనీయమే అని ఆయన చెప్పడము. దీనికి కారణము గతంలో కేసీఆర్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఇదే సామెత ఉన్నది. తనకు తెలుగు పట్ల, తెలుగు సాహిత్యం పట్ల పూర్తి పట్టు ఉన్నది కాబట్టి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవని అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపైన మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. ఈ సామెతలు పుస్తకంలో రాసుకోవడానికి బాగుంటాయి, ఎవరైనా మొగాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటాయి, కానీ మహిళల పట్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత గౌరవం ఇస్తున్నది. ఈ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మల్లన్న మాట్లాడడం మంచిది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడకుంటేనే మంచిది అని గట్టిగా హెచ్చరించారు. మరి ఇప్పుడు బీసీ నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్, అదే బీసీ నాయకుడు నేను చెప్పుకుంటున్న మల్లన్న పైన ఈ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకోబోతుంది. మరి మంత్రి పొన్నానికి మల్లన్న సమాధానం ఇస్తారా, మంత్రి పొన్నం చెప్పినట్లు నడుచుకుంటారా చూడాల్సిందే. ఈ విశ్లేషణ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.